తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ విజయ డైరీ నామమాత్రంగా స్పందించింది. ఏపీ విజయ డైరీ పేరుతో మేఘనా ఫుడ్స్ అనే సంస్థ కల్తీ నెయ్యి విక్రయిస్తోందన్నారు అమిత్ రెడ్డి. మేఘనా ఫుడ్స్ గుజరాత్లోని కన్హన్ డైరీ నుంచి నెయ్యిని సేకరించి తెలంగాణలో అమ్ముతుందని చెప్పారు. ఈ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిందన్నారు. ఇక మేఘనా సంస్థ విజయ డైరీ పేరుతో హైదరాబాద్ మార్కెట్లో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి అమ్ముతోందని ఆరోపించారు అమిత్ రెడ్డి. విజయ బ్రాండ్కు ఏపీ డైరీ చెడ్డ పేరు తెస్తోందన్నారు. గుత్తా అమిత్ రెడ్డి వ్యాఖ్యలపై మొక్కుబడిగా స్పందించింది ఏపీ విజయ డైరీ. నెయ్యి కల్తీపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విభజన తరువాత ఏపీ, తెలంగాణ విజయ డైరీలు దేశంలో ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. తెలంగాణలో తమ ఉత్పత్తులు అమ్ముకోకుండా చేయడానికి అమిత్ రెడ్డి ఆరోపణలు చేశారని చెప్పింది. ఏపీ విజయ నెయ్యిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని ఏపీ విజయ డైరీ స్పష్టం చేసింది. నిరంతరం నాణ్యతా పరీక్షలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు నాణ్యతా లోపాలు బయటపడలేదని తెలిపింది. తాజా నెయ్యి శాంపిళ్లను ల్యాబ్కు పంపించి కల్తీ ఉంటే తెలంగాణకు తెలుపుతామని చెప్పింది. తెలంగాణ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ విజయ డైరీ నామమాత్రంగా స్పందించింది. ఏపీ విజయ డైరీ పేరుతో మేఘనా ఫుడ్స్ అనే సంస్థ కల్తీ నెయ్యి విక్రయిస్తోందన్నారు అమిత్ రెడ్డి. మేఘనా ఫుడ్స్ గుజరాత్లోని కన్హన్ డైరీ నుంచి నెయ్యిని సేకరించి తెలంగాణలో అమ్ముతుందని చెప్పారు. ఈ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిందన్నారు. మేఘనా సంస్థ విజయ డైరీ పేరుతో హైదరాబాద్ మార్కెట్లో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి అమ్ముతుందని ఆరోపించారు అమిత్ రెడ్డి. విజయ బ్రాండ్కు ఏపీ డైరీ చెడ్డ పేరు తెస్తుందన్నారు. ఇక గుత్తా అమిత్ రెడ్డి వ్యాఖ్యలపై మొక్కుబడిగా స్పందించింది ఏపీ విజయ డైరీ. నెయ్యి కల్తీపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విభజన తరువాత ఏపీ, తెలంగాణ విజయ డైరీలు దేశంలో ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. ఇక తెలంగాణలో తమ ఉత్పత్తులు అమ్ముకోకుండా చేయడానికి అమిత్ రెడ్డి ఆరోపణలు చేశారని చెప్పింది. ఏపీ విజయ నెయ్యిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని ఏపీ విజయ డైరీ స్పష్టం చేసింది. నిరంతరం నాణ్యతా పరీక్షలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు నాణ్యతా లోపాలు బయటపడలేదని తెలిపింది. తాజా నెయ్యి శాంపిళ్లను ల్యాబ్కు పంపించి కల్తీ ఉంటే తెలంగాణకు తెలుపుతామని చెప్పింది.